వినాయక చవితి పండుగను పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా 145 కోట్ల ప్రజానీకం హిందూ భక్తులు పూర్తి స్థాయిలో భక్తిభావంతో ఆధ్యాత్మికంగా మునిగి తేలుతూ ఉన్నారు. ప్రస్తుతం మనము వరంగల్ ఎల్లమ్మ బజార్లో ఉన్నాము. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఖైరతాబాద్ వినాయకుని పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేశుని తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆకుతోట సంజు సంధ్య పుణ్య దంపతులు ఒక ప్రత్యేకత ఉండాలి, వాళ్ళ కుమారుల కోరిక మేరకు డాడీ ఒక పెద్ద వినాయకుని మనము ఈ పండగ నాడు ప్రతిష్ఠించాలి, అది కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎవరు కూడా అంత పెద్ద వినాయకుడు పెట్టలేదు ఇంతవరకు అన్న కోణంలో ఉండాలి. తన కుమారుల కోరిక ప్రకారం అడగగానే వినాయక చవితి సమీపిస్తున్న సందర్భంగా ఆకుతోట సంజు గారు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అంటే దాదాపు ఎల్లం బజార్లో ప్రస్తుతం మనము ఎల్లం బజార్లో ఉన్నాము. భారీ గణనాథుడు వరంగల్ ఉమ్మడి జిల్లా భక్తులను పూర్తిగా ఆశ్చర్యాన్ని మరియు ఆధ్యాత్మిక కోణాన్ని తీసుకువెళ్తూ ఉంది. ఇక్కడ ప్రతినిత్యము పూజలతో పాటు హోమాలు కూడా జరుగుతాయని చెప్పేసి ఈ విగ్రహ ప్రతిష్ట దాత ఆకుతోట సంజు గారు చెప్తూ ఉన్నారు. జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేక కవరేజ్తో వినాయక చవితి పండగ ఈరోజు 3వ రోజు సందర్భంగా ఎల్లమ్మ బజార్ మహాగణపతి భారీ ఎత్తు గణపతి ప్రత్యేక కవరేజ్.